ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం 3:20 నుండి 6:47 వరకు కూడా పాక్షిక చంద్రగ్రహణము. కొన్ని దేశాల్లో సింగపూర్, చైనా వంటి దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కేతుగ్రస్తమైన చంద్రగ్రహణం మనకు మార్చి 3వ తారీఖున ఏర్పడుతుంది. మన భారతదేశంలో సహజంగా పాక్షికంగా కొద్ది స్పర్శ మాత్రమే కనపడుతుంటుంది. ఆ కొద్ది స్పర్శతోటి మన వాళ్ళు చాలామంది కూడా భయభ్రాంతులు చెందే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియో చేయబడింది. సహజంగా సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి ఉన్నప్పుడు, చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉన్నప్పుడు మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కేతుగ్రస్త పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అంటాం మనం. ఈ పార్షల్ లూనార్ ఎక్లిప్స్ వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే 320 దగ్గర నుంచి 647 వరకు కూడా గ్రహణం ఏర్పడుతుంది. సహజంగా మన దేశంలో ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో 6:15 నుంచి సాయంకాలం ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే సాయంకాలం పూట ఏర్పడే గ్రహణం. ఆ గ్రహణంలో మనకి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. అంటే 6:15 నుంచి 6:47 వరకే పార్షల్ లూనార్ ఎక్లిప్స్ మాత్రం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ గ్రహణం వల్ల తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి జరుగుతాయి. కొంతమందికి మిశ్రమైన ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. వృషభ రాశి వారికి చతుర్థంలో గ్రహణం అనేది సంభవిస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఆ రాశి దగ్గర నుంచి చూస్తుంటే గ్రహణం 4వది అవుతుంది. గ్రహణం దగ్గర నుంచి మనం చూసుకునేటట్టయితే 10వ స్థానం అవుతుంది. అంటే వృత్తిపరంగా కొన్ని ఆలోచనలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అంటే అధికారుల యొక్క ఒత్తిడి, అధికారుల ద్వారా కంపెల్ జరగటం ఒకటి, మన అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పటం వల్ల వాళ్ళ ద్వారా మనకి ఇబ్బందులు కలగటం ఒకటి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏదైతే మనం బిజినెస్ చేస్తున్నామో మీ కింద పనిచేస్తున్న వాళ్ళతోటి లిటిగేషన్స్, గొడవలు జరగటం ఒకటి, దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బును అనవసరమైన ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కొంత బంధుమిత్రులతోటి విరోధ భావాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. తల్లిదండ్రులతో పాటు వాహనానికి సంబంధించిన విషయాల్లో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే గృహంలో గొడవలు జరగకుండా, గృహంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. చికాకులకి, ఇబ్బందులకు కొంత దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే గృహస్థు స్థానం అంటారు మనం సహజంగా. ఎందుకంటే వృషభ రాశి నుంచి గ్రహణం ఏర్పడే స్థానం చతుర్థ స్థానం అంటారు. చతుర్థం నుంచి మనం 10వ స్థానం అంటే గృహస్థు సంబంధించిన స్థానము. అంటే చతుర్థం అంటే ఏంటంటే గృహానికి, సుఖానికి, అలానే వాహనాలకి ఉన్న స్థానం అంటాం. గ్రహణం నుంచి మనం లెక్క వేసుకుంటే 10వ స్థానం వృత్తి స్థానం. అంటే వృత్తి ఉద్యోగాల్లో కొంత కేర్గా ఉండటం ఒకటి, గృహంలో గొడవలు జరగకుండా చూసుకోవటం ఒకటి, గృహపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. అంటే ఇలాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇలాంటి విషయాల్లో కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలి. ఈ పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఎలాంటి భయము లేదు. ఇంకా దీనికి ఏమిటి కొన్ని రెమెడీస్ అంటే శ్రీ సూక్త పాలనం చేసుకోవటం ఒకటి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. అమ్మవారి ఆరాధనతో పాటు ప్రత్యేకంగా కొన్ని మంత్రం వచ్చేటప్పటికల్లా ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని, లేకపోతే ఇది కుదరకపోతే ఉద్యోగులకై, వ్యాపారుల విషయంలో కొంత పురోగభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఈ గ్రహణం అనేది పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటాం మనం. ఈ పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణము యొక్క దోషం పోవాలంటే కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉండదు, కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రధానంగా మనకి అనుకూలమైన రాశులు ఏమిటి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.
మిగతా రాసుల వాళ్ళు అనుకూలం లేని రాసులు మిగతా రాసులు ఉన్నాయి కాబట్టి మధ్య రకంగా ఉండే రాసులు, చెడు రాసులు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా చెడు రాసులు అనంటే గ్రహణం ఏ రాశిలో పడుతుందో దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో ప్రభావం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి కీడులు జరగకుండా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా చంద్రుడు యొక్క ప్రతిబింబాన్ని, అలానే సర్పానికి సంబంధించిన ప్రతిబింబాన్ని దానం చేయటం చాలా మంచిది. అలానే ఈ గ్రహణం రోజున జపం చేసుకోవాలి, సర్ప జపం చేసుకోవడం చాలా మంచిది. అలానే క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా బియ్యం కానీ, ఒడ్లు కానీ, రెండు రజిత సర్పాలు కానీ దానం చేయాలి, చేస్తే మంచిది. అలానే ఇక మిగతా రాసుల దగ్గరికి మనం వస్తే 12వ రాశి అయిన కర్కాటక రాశి వాళ్ళు 2 రాగి సర్పాలను దానం చేయటం, ఆ సర్పంను ఏదైతే ఆ గ్రహణం రోజున తప్పకుండా ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, పంచాక్షరి చేయటంతో పాటు చక్కగా చంద్రుడి యొక్క జపాన్ని, కేతు యొక్క జపాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలానే ప్రధానంగా వృషభ రాశి వారు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే రవి చంద్రుల యొక్క ప్రతిబింబాలు దానం చేయటం, అలానే భగవంతుడి యొక్క ధ్యానము, నాగరాజాయుధ్య పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. మేషరాశి వారు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి, వీలైతే ఆ గ్రహణ సమయంలో రుద్రాభిషేకము, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం. కుంభరాశి వారు ప్రధానంగా వాళ్ళు చేయాల్సినది ఏమిటంటే 2 వెండి సర్పాలని, చిన్న చిన్న సర్పాలకి పూజ చేసి సర్పసూక్త పాశుపదాస రుద్రాభిషేకం చేసి శివలింగం పెట్టి ఆ 2 సర్పాలని దానం చేయటం, ఉలవలు, మినుములు దానం చేయటం చాలా మంచిది. మకర రాశి వాళ్ళు 10 శివలింగాలు పెట్టి సర్పసూక్త పాశుపదాస రుద్రాభిషేకం, మినుముల మీద, ఉలవల మీద 2 సర్పాలను పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయటం, వీలైతే కేతు జపం, చంద్ర జపం చేయటం చాలా మంచిది. అలానే ధనుస్సు రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా రాహుకేతుల యొక్క పూజ చేయించటం, లేకపోతే రాహుకేతుల యొక్క జపం చేయటం చాలా మంచిది. అలానే కన్యారాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా రాహుకేతులకి శవాలైన రాహుకేతులు ఉంటారు. ఆ రాహుకేతుల దగ్గర 2 సర్పాలను, జంట సర్పాలను పెట్టి రాహుకేతుల్ని పంచామృతంతో పూజ చేసి ఆ 2 సర్పాలను బ్రాహ్మణుడికి దానం చేయటం, ఇంట్లో జపము, రుద్రాభిషేకము, యజ్ఞము, యాగం లాంటి చేయటం వల్ల కూడా అందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళందరికీ కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇలాంటి దోష పరిహారం చేసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు ప్రత్యేకంగా చంద్రగ్రహణం గురించి మన వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఇది పాక్షికంగా ఉండే చంద్రగ్రహణం అంటారు. పాక్షిక చంద్రగ్రహణానికి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మన ఛానల్స్లో చాలామంది కూడా చూపిస్తున్నారు రకరకాల అపోహలతో, ఇదేదో గ్రహణం అయిపోతుంది, ఏదో ప్రాబ్లం అయిపోతుంది. ఏమీ ప్రాబ్లం కాదు. అసలు మన దేశంలో ఎప్పుడూ చంద్రగ్రహణం అంటే సాయంత్రం పూటే కనపడుతుంది. ఇది మధ్యాహ్నం పూట ఉంది అని అంటే వేరే దేశాల్లో సాయంకాలం పూట కనపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రహణ ప్రభావం అనేది చాలా తక్కువగా స్వల్పంగా ద్వాదశ రాశుల మీద పడుతుంది. అయితే ఏదైనా సరే ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలంటారు. ఈ గ్రహణ దోషం కూడా గ్రహణ గోచారం అంటారు. జన్మజాతకాన్ని అనుసరించే విషయాలు అనేవి కానే కావు. భయపడాల్సిన పనేమీ లేదు. అలా ఏదో నాకు నెగిటివ్ జరిగిపోతుంది అనే అపోహ అనేది పడాల్సిన అవసరం లేదు. అయితే ప్రత్యేకంగా నా దగ్గర ఎవరైనా సరే రాశిఫల జాతకపరంగా చెప్పించుకునేవాళ్ళు నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్ప యోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు,
అలానే పుత్రగణపతి వ్రతము, వాహ మార్తాండము, జాతక చంద్రిక, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఏదైనా ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలంటే మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఫస్ట్ జాతకంలో పాజిటివ్ కంటే కూడా యాక్చువల్గా నెగిటివ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. పాజిటివ్ అంటే ఏమిటి మనకు తెలుసా? పాజిటివ్ మనకు ఎలా జరగబోతుందని, మన భవిష్యత్తు మనకి ఏ మనిషికైనా సరే మేము చెప్పకముందే అతని యొక్క లోపాలు తెలుస్తాయి, అతని యొక్క క్యారెక్టర్లో ఉండే విషయాలు తెలుసు, అన్ని రకాలుగా తెలుసు. నెగిటివ్ తెలుసుకొని ఆ నెగిటివ్ ఎప్పుడు అనేది పోతుందని తెలుసుకోండి. మీరు నెగిటివ్ చెప్పించుకోండి. ఎక్కడైనా సరే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఆ నెగిటివ్ తెలుసుకున్నామంటే ఇప్పుడు ఒక మనిషిలో వ్యక్తిత్వంలో 50% పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ తెలుసుకోవాల్సిన అవసరం దానికంటే కూడా నెగిటివ్ తెలుసుకుంటే ఆ 50% మనం తగ్గించుకుంటే 100% పాజిటివ్ అవుతాం. ఎందుకంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తేనే మంచిది. చాలామంది కూడా పాపం నెగిటివ్ అంటే ఇష్టం లేదు, పాజిటివ్ అంటే ఇష్టం. పర్లేదు, ఆ పాజిటివ్ చెప్పొచ్చుకొని మన అబద్ధాల ముసుగులో జీవించాల్సిన అవసరం లేదు. వాళ్ళే నష్టపోతారు. ఎప్పుడు కూడా మన లైఫ్ని మనం ఎప్పుడు కూడా మోసం చేసుకోకూడదు. సత్యాన్ని గ్రహించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించుకోండి. ఇవన్నీ గోచార రీత్యా ఫలితాలే కానీ బర్త్ చార్ట్ అనుసరించే విషయాలు కాదు. బర్త్ చార్ట్ అంటే D16 చార్ట్స్ అన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి ముందుకెళ్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. www.nayakanti.com కానీ nayakanti.in కానీ మీరు చూడండి. చూసిన తర్వాత మీరు జాతకపరంగా ఎవరైతే నిజంగా జాతకాన్ని చెప్పించుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. బాగుపడాలి, నిజం తెలుసుకోవాలనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా గ్రహణం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. ఏం భయపడాల్సిన పని లేదు. మీ అందరికీ కూడా ఈ శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.